సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే. మిగతా సేమ్ టు సేమ్. ఇక్కడ చూడండి, చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఈ అబ్బాయి పేరు వచ్చేసి నిరంజన్. ఈ అబ్బాయిది వరంగల్ జిల్లా. ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అయితే ఈ అబ్బాయికి గత కొద్ది రోజుల క్రితం 2 కిడ్నీలు పాడైపోయినాయని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి నడవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, మంచానికి పరిమితమైన పరిస్థితి. అయితే డాక్టర్లు ఆ అబ్బాయి ఎక్కువ రోజులు బతకడానికి కూడా చెప్పడం జరిగింది, ఆ కిడ్నీలు పాడవడంతో. ఆ అబ్బాయిని చివరి కోరిక ఏంది అని అడగగా, ఆ అబ్బాయి నా చివరి కోరిక పవన్ కళ్యాణ్ గారిని కలవడం అని చెప్పడంతో నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఇది. అసలు చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, చూడాలి అనుకుంటున్నాడు. ఆయన చివరి కోరిక, ఆ అబ్బాయి చివరి కోరిక నెరవేరాలని, ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి చేరాలని, వరంగల్కి చెందినటువంటి ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్పర్శతోటి ఆ అబ్బాయి నిజంగా ఆయన ఏదైతే అభిమానిస్తుండో పవన్ కళ్యాణ్ గారిని, ఆ అభిమానంతో నిజంగా అన్నీ తొలగిపోయి అందరిలాగే ఉండాలని చెప్పి అయితే కోరుకున్నా. నిజంగా ఆ అబ్బాయికి చివరి కోరిక అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఏదైతే ఉందో, నిజంగా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారు చేరేలాగా షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు హన్మకొండలోని ఈ వరంగల్కి చెందినటువంటి ఈ యొక్క నిరంజన్ అనే అబ్బాయికి అండగా నిలవాలి. ఎందుకంటే గతంలో ఖమ్మం కూడా వెళ్ళడం జరిగింది. ఖమ్మంలో శ్రీజ అనే అమ్మాయికి పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది, చివరి కోరిక అని చెప్పి అప్పుడు అట్నే చెప్పారు. ఆ పవన్ కళ్యాణ్ గారి స్పర్శతోటి పవన్ కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకున్న ఆ రోజున ఆ అమ్మాయికి కూడా పునర్జన్మ లభించడం జరిగింది. ఈ అబ్బాయికి కూడా పునర్జన్మ లభిస్తే బాగుండు. 17 ఏళ్ళ ఈ అబ్బాయి నిజంగా అలా కూడా లేడు. ఆ అబ్బాయి మంచానికి పరిమితం అవ్వడం నిజంగా చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారికి చేరాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చెప్పి కోరుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా వీడియో పూర్తి ఉండే అబ్బాయి మాటలు ఒకసారి వినండి. సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే. మిగతా సేమ్ టు సేమ్. అదే అవును. బాగున్నావా? అది అప్పటి నుంచి మెల్ల ఉందా? రోజు మంత్రం చెప్పానా? 4 చెప్పు. హరే రామ హరే రామ 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 హరే. పోకిరి సినిమా చూసావా? ఇప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? అవునా కదా? అవును కదా. ఎన్నాళ్ళు బతికామన్నది ముఖ్యం కాదుగా, ఏం చేసామన్నది ముఖ్యం. ఇక్కడ దిక్కులు తెలుస్తాయి, మన దిక్కు తెలుస్తుంది. ఏంటిది? నువ్వు కిందకి మళ్ళీ నువ్వు కిందకి అన్నవా? కనబడుతున్నా? ఎన్ని వచ్చినాయి? అంతే. అలా రోజు చేయాలి 108 టైమ్స్. చుక్క నొక్కేస్తే 0, రోజు 108 చేస్తే హీరో. రోజు ఏకాదశి కృష్ణుడు రోజు నాట్యం చేస్తాడు నిధివనంలో, అక్కడిది ఇది. ఆను బృందావన విహారీ లాలికి రజద మధుసూదన నారాయణాచ్యుత నమో నమో గోవిందా. ఇలా పాడుకోవాలి. గుర్తుంది నీకు? పవన్ కళ్యాణ్ నువ్వే అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్. ఆయన తీసుకెళ్తారు. నేను నిన్న ఇన్స్టాలో కూడా పెట్టాను, 25,000 మంది ఏమో చూశారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వస్తారు కదా, వచ్చినప్పుడు శంకర్ సార్ తీసుకెళ్తారు. నేను ప్రశాంతం, మనలో పవన్ ఉన్నంతసేపు ప్రశాంతం. ఏక్ నిరంజన్. ఓకేనా? ఏక్ నిరంజన్ మంత్రం చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అయినా